వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఆర్మీ టీఎస్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు మా వెబ్సైట్ నుంచి డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్ని మీకు ఒకే చోట దొరుకుతాయి. అండ్ టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్కి జాయిన్ అవ్వడం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఛానల్కి యాడ్ అయిపోండి. ఇండియన్ ఆర్మీ నుంచి 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అనేది దీని పర్టిక్యులర్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఇది ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. అండ్ మీరు 10+12 అంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యి జేఈఈ ఆఫ్ 2021 ఎగ్జామినేషన్ ఆల్రెడీ తీసుకుని ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఎలిజిబిలిటీ ఇంకా ఏం క్రైటీరియాస్ ఉన్నాయని అఫీషియల్ నోటిఫికేషన్లో తెలుసుకుందాం. Candidate, unmarried male candidate, citizen of India, Nepal or Indian origin నుంచి migrate అయినా కానీ from East African countries, Kenya, Uganda, ఏ పర్టికులర్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయినా ఇండియన్ సిటిజన్ ఆర్ ఇండియన్ నేషనాలిటీ అనే ఆథరైజ్డ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్ కి ఉండాలి టు షోకేస్ దేర్ నేషనాలిటీ. నెక్స్ట్, క్యాండిడేట్స్ మేక్ ష్యూర్ ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు యూ షుడ్ నాట్ మ్యారీ. అండ్ ఈ ట్రైనింగ్ పీరియడ్ మధ్యలో ఎవరన్నా కానీ హూఎవర్ మ్యారీస్ వాళ్ళని సబ్సిక్వెంట్ గా విత్డ్రా చేసేస్తారు, అంటే రిజెక్ట్ చేసేస్తారు. యూ విల్ బి డిబార్డ్. సో డిశ్చార్జ్ చేసేస్తారు అండ్ పూర్తి ఎక్స్పెండిచర్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది మళ్ళీ రీపే చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ మస్ట్ నాట్ బి బిలో 16.5 years అండ్ అబౌవ్ 19.5 years. అండ్ వాళ్ళు ఎవరైతే బర్త్డేస్ మీకు ఇంకా క్లియర్గా ఉండాలి అంటే 2nd July 2002 అండ్ నాట్ ఆఫ్టర్ 1st July 2005. సో ఈ బర్త్డేస్ లోపు మీరు చూసుకోండి. సో ఆ డేట్స్ ఇంక్లూజివ్ అంటే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. క్యాండిడేట్ షుడ్ నోట్ దాట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్సిడరేషన్ అనేది ఏదైతే సెకండరీ స్కూల్ లీవింగ్ అవుట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో మనకి ఏదైతే ఇస్తారో ఆ పర్టికులర్ డేట్స్ నుంచి కన్సిడరేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 12th స్టాండర్డ్ పాస్ అండ్ 12th లో మీకు అగ్రిగేట్ 60% ఉండాలి ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. అండ్ పర్సంటేజ్ ఆఫ్ వేరియస్ స్టేట్ సెంట్రల్ బోర్డ్స్ నుంచి బేసింగ్ ఆన్ 12th స్టాండర్డ్ మార్క్స్ బట్టే ఉంటుంది. అండ్ ఆల్సో క్యాండిడేట్స్ కంపల్సరీ జేఈఈ మెయిన్స్ 2021 ఎగ్జామినేషన్ ఆల్రెడీ తీసుకుని ఉండాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ దేర్ ర్యాంక్ యాజ్ పర్ ద కామన్ ర్యాంక్ టెస్ట్. సో సిఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లికేషన్లో కూడా మీరు కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్, మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. సో మెడికలీ ఫిట్ ఉండాలి. దాని గైడ్ లైన్స్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్లో దొరుకుతుంది. ప్రొసీడింగ్స్ ఆఫ్ మెడికల్ బోర్డ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. సో డీటెయిల్స్ అండ్ గైడ్ లైన్స్ మీకు వెబ్సైట్లో దొరుకుతుంది, చెక్ చేయడం మర్చిపోకండి. ఇన్ కేస్ మధ్యలో ఏం ఇష్యూస్ ఉన్నా కానీ డ్యూరింగ్ ద సెలెక్షన్ క్యాండిడేట్ని క్యాన్సిల్ చేస్తారు. సో హీ విల్ బీ డిశ్చార్జ్డ్. సో మేక్ ష్యూర్ ఈ పర్టికులర్ నోటీస్ పీరియడ్ టైం అప్పుడు ఆర్ సెలెక్షన్ ప్రొసీజర్ అప్పుడు ఎట్లాంటి క్యాన్వాసింగ్ ఆర్ మిస్కండక్ట్ అనేది రాకూడదు అనేసి. సో టోటల్ వేకెన్సీస్ అనేది చాలా ప్రొఫెషనల్. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అనేది ఆబ్వియస్లీ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ సక్సెస్ఫుల్గా మీరు 4 years కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫర్ ఆల్ ద క్యాడెట్స్ ఇన్ ద కమిషన్ ఆఫ్ ది ఆర్మీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్. అండ్ సీనియారిటీ అనేది ఓవరాల్ మెరిట్ బేసిస్ మీద ఉంటుంది. ఈ టోటల్ ట్రైనింగ్ అనేది 5 years కి ఉంటుంది. అండ్ 1 year ఆఫీసర్ ట్రైనింగ్ గాయా. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్ phase 1 ఉంటుంది, దట్ ఈస్ ప్రీ కమిషన్ ట్రైనింగ్. 3 years ఏమో సిఎంఈలో ఉంటుంది. అండ్ phase 2 వచ్చేసి పోస్ట్ కమిషన్ ట్రైనింగ్, అది 1 year, అది సికింద్రాబాద్లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అవార్డ్ చేస్తారు వన్స్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆల్ ద ఇయర్స్. నెక్స్ట్, ఈ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ 8,000 అరౌండ్ అవుతుంది పర్ వీక్. అండ్ ఇది పీరియడ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. ఈ కాస్ట్ అంతా రెలవెంట్ గా గవర్నమెంట్ ఎక్స్పెన్స్ ఆర్ స్టేట్ ఎక్స్పెన్స్ కిందే వస్తుంది. అండ్ దట్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. ఎవరైతే విత్డ్రా అవుతున్నారో వాళ్ళ నుంచి రికవర్ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్, ప్రమోషన్ అనేది క్రైటీరియా బేసిస్ ర్యాంక్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే లెఫ్టినెంట్ కి కమిషన్ బేసిస్ మీద ప్రమోషన్ ఉంటుంది. క్యాప్టెన్ కి అయితే 2 years కంప్లీట్ అయిన తర్వాత. సో దీన్ని బట్టే పే స్కేల్ స్ట్రక్చర్ కూడా 56,000 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఇన్ ద పే లెవెల్ వైజ్. అండ్ ఇక్కడంతా మీకు పే బేసిస్ అంటే పే ఎంత ఇస్తారు, గ్రాంట్స్ ఎంత ఉన్నాయి అనేది ఉంటుంది. సేమ్ డీటెయిల్స్ మీరు చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, యూనిఫామ్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ అనేది ఇట్ ఈస్ సమ్లీ ప్రపోజ్డ్ ఫర్ 20,000 per year.
అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ పే లెవెల్ 9 and above ఉన్న వాళ్ళకి 7,200 ప్లస్ అదర్ ప్లేసెస్ కి అయితే 3,600 విత్ ద డిఏ. అండ్ నెక్స్ట్ ఈ అంతా మీకు అలవెన్సెస్ గురించే. సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అబౌట్ అలవెన్సెస్ మీరు అలవెన్సెస్ గురించి మీరు ఓన్ గా చదవచ్చు. అండ్ ఇది ఆర్మీ గ్రూప్ ఏ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది 7,200 కి cadets కి టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు మీకు పీరియడ్ ఆఫ్ 3 years కమిషన్ ట్రైనింగ్ అప్పుడు ఉంటుంది. అండ్ పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు 15 lakhs ఫర్ 100% ఆఫ్ డిజేబిలిటీ కనుక ఉంటే. అండ్ ఎవరైతే ఇన్వాలిడేట్ ఐఎంబి అకౌంట్ ఆఫ్ డిజేబిలిటీ కొనుక్కున్నారో వాళ్ళకి ఎనీ పెన్షన్ ఆఫ్ 25 lakhs వరకు ఉంటుంది. సో ఆల్ దిస్ పెన్షన్ అండ్ గ్రాంట్స్ అనేది మీకు ఈ సెక్షన్ లో దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ కనుక వచ్చేస్తే ఎలా అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే యూ కెన్ గో టు దిస్ పర్టికులర్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి కనుక వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా చదివి మీ అప్లికేషన్ ఫామ్ అనేది యూ కెన్ స్టార్ట్ ఫిల్లింగ్. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఫిల్ చేయండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా ఇచ్చిన ఫార్మాట్ లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ ప్రింట్ 2 copies ఆఫ్ ది అప్లికేషన్, రోల్ నెంబర్ ఉండాలి. 1 copy ప్రింట్ అవుట్ అనేది సెల్ఫ్ అటెస్ట్ చేసేసి సెలక్షన్ సెంటర్ కి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి కూడా మీరు తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ అప్లికేషన్ తో పాటు రెలవెంట్ గా సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా మీరు తీసుకుని వెళ్ళాలి విత్ ది అప్లికేషన్ ఫామ్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ 10th standard ఐడి ప్రూఫ్స్ నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు అన్ని కంప్లీట్ గా మీరు తీసుకుని వెళ్ళాలి. కాపీ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ 2021 కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ కాపీ ప్రింట్అవుట్ అనేది మీరు రెఫరెన్స్ కోసం ఉంచుకోవాలి. అండ్ ఎలాంటి హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం ఏమీ లేదు ఫర్ ద ఆర్గనైజేషన్. అండ్ 20 copies ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ అనేది కూడా మీరు తీసుకువెళ్ళాలి. సో రెలవెంట్ ఫోటోగ్రాఫ్స్, ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, జేఈఈ మెయిన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఎక్స్ట్రా కాపీస్ కూడా తీసుకుని పెట్టుకుని ఉంచండి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ ఓన్లీ 1 application. ఒక క్యాండిడేట్ నుంచి కనుక 2-3 applications వస్తే క్యాండిడేట్ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ క్యాండిడేట్ ఇస్ ఎంప్లాయిడ్ కనుక ఏమన్నా ఉంటే ఇన్ఫార్మ్ ది ఎంప్లాయర్ ఇన్ కమిషన్ ఇన్ ది ఆర్మీ. అండ్ లాస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా. అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి పెట్టండి. ఆల్ ది క్యాండిడేట్స్ కంపల్సరీ ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే జేఈ మెయిన్స్ ఉంటుందో అది మీరు పర్టికులర్ సర్టిఫికేట్ అనేది కూడా వెరీ క్లియర్ గా ఉండాలి. సర్టిఫికేట్స్ ఒకవేళ క్లియర్ గా లేకపోయినా కానీ యూ విల్ బి రిజెక్టెడ్. అండ్ ఎనీ అదర్ ర్యాంక్స్ మీరు అప్లికేషన్ లో కనుక చేస్తే మాత్రం ఎక్సెప్ట్ జేఈ మెయిన్స్ కాకుండా వేరే ఏమైనా సర్టిఫికేట్స్ పెడితే అది కన్సిడరేషన్ లోకి తీసుకోరు, ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ తీసుకోవాలి ఫ్రమ్ December 2021. సో టెంటేటివ్ గా డేట్ ఏం మెన్షన్ చేయలేదు, మంత్ ఒకటే మెన్షన్ చేశారు మనకి. ఇంకా మీకు ఆ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది, షార్ట్ లిస్టింగ్ ఎలా తెలుస్తుంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుంది అంటే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఇది టైం టు టైం చెక్ చేయడం మర్చిపోకండి. యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ ద రెలవెంట్ అప్డేట్స్. అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ని మీకు సెంటర్ అలాట్మెంట్ జరుగుతుంది ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ. 2 stages ఉంటాయి సెలెక్షన్ ప్రొసీజర్ లో. ఎవరైతే 2 stages కంప్లీట్ చేస్తారో వాళ్ళని ఫర్దర్ కి అపాయింట్మెంట్ తీసుకోరు. స్టేజ్ 1 లో ఫెయిల్ అయినా కానీ స్టేజ్ 2 తీసుకోనివ్వరు. సో డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్ గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ కాంపెన్సేషన్ కానీ క్లెయిమ్స్ తీసుకుంటాం కానీ అట్లాంటివి మాత్రం దే వోంట్ బి ఎంటర్టైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే క్యాండిడేట్ కి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 12th standard టీఎస్ స్కీమ్ కింద అండ్ ప్యారలల్ గా మీకు జేఈ మెయిన్ సర్టిఫికేట్ ఉంటేనే ప్రొసీడ్ టు అప్లై. ఆల్సో ఏజ్ బార్ ని కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకొని అండ్ దెన్ అప్లై. సో టాటూ పాలసీ ఏముంటది అనేది కూడా మీకు అక్కడ మీకు వెబ్సైట్ ఇచ్చారు. సో ఆ వెబ్సైట్ లో మీకు తెలుస్తుంది. ఇంటర్వ్యూ డేట్స్ చేంజ్ అవటం కానీ, సెంటర్స్ చేంజ్ కానీ, అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కానీ నోటిఫికేషన్ కి సంబంధించింది మీకు అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు తెలుస్తుంది. అండ్ లాస్ట్ మేక్ ష్యూర్ దట్ మీరు ఏ క్యాన్వాసింగ్ అండ్ మెరిట్ లిస్ట్ అనేది టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. సో మధ్యలో ఏం ఏజెన్సీస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రా పేమెంట్స్ మాత్రం ఏం చేయకండి. ఏమున్నా కానీ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి సో దట్ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్లీ అండ్ దెన్ అప్లై. లాస్ట్లీ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8th October ఓపెన్ అవుతుంది. 8th November వరకు టైం ఉంది. సో 1 month ఆఫ్ టైం మీరు అప్లై చేసుకోవడానికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.